వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని వరంగల్ ట్రాఫిక్ విభాగం నిర్వహించింది. ములుగు రోడ్డులోని సుశీల్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాగి వాహనం నడపడం వల్ల జరిగే ప్రాణ నష్టం గురించి వివరించిన డీసీపీ కవిత మద్యం సేవించి డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. అరైవ్ అండ్ ఎలైవ్ ప్రాణాలను కాపాడుకుందాం. ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అలైవ్ అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చీఫ్ మినిస్టర్ గారు అట్లాగే డీజీ గారు లాంచ్ చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో 5th డేలో మనం ఉన్నాము. ఈరోజు మెయిన్ థీమ్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ట్రాఫిక్ ఆఫీసర్స్, అడిషనల్ డీసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు, అలాగే డ్రైవర్స్ వాళ్ళందరం కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీస్, అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి తెలంగాణలో, అట్లాగే వరంగల్ సిటీలో ఈ యొక్క తాగి వాహనాలు నడపడం వల్ల ఎలాగ ప్రమాదాలు బారిన పడుతున్నారు అనే దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దానివల్ల ఎదుర్కొనేటువంటి పెనాల్టీస్ ఏంటి, నష్టాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే వీళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము. ట్రాఫిక్ రూల్స్ని ఈ రోజు నుంచి ఫాలో అవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ మెసేజ్ కన్వే చేస్తామని చెప్పేసి అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తాగి నడపవద్దని మా వరంగల్ పోలీసు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. మీన్స్ ఏంటంటే మనము ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్లో ఎటువంటి పైరలకు ముందు నడవు. మీరు బండి ఎక్కారా అంటే దానికి కరెక్ట్గా పేపర్స్ అనేవి లేవా, దాని కండిషన్ ఎలా ఉందని చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించే విధంగా తాగి డ్రైవ్ చేస్తే ఎవరు మమ్మల్ని కాపాడుతారు, ఎవరు అయితే ఫోన్ చేస్తే బండి ఇస్తారు, రాజకీయాలుగా నాయకులు చెప్తారు, పథకాలు చెప్తారు చెప్పేసి వారు మర్చిపోండి. అటువంటి వాటికి ముందు రాస్కారం లేదు. ఇది మీరు ఒక ముందు మీరు అవేర్నెస్ చేసే భాగమే అది. నెక్స్ట్ దీని తర్వాత ఎటువంటి పైరవులు కూడా యాక్సెప్ట్ చేయరు. మా బండ్లు ఇప్పించండి, కోర్టులో ఫైన్ తక్కువ ఇప్పించండి, లేకపోతే కోర్టు రాముండి రేపు వస్తుంది, అలాంటివి ఏముండవు. బండి పట్టుకున్నామంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ ఎట్టి ఫాలో కావాల్సిందే. దీనికోసం ఇంతమంది ఫోర్స్ని మనము ఇబ్బంది పెట్టి రోడ్డు మీద నిలబెడుతున్నాం. మళ్ళీ అగైన్ దీంట్లో మనం సందు పెట్టుకుని పోతే ఇబ్బంది అని చెప్పి దాని శక్తి కూడా మేము కూర్చున్నాం. కాబట్టి మా సలహా ఏంటంటే తాగి డ్రైవ్ చేసేవారికి ఎవరు ఫోన్లు చేయకండి. డిఫెన్స్ డ్రైవింగ్ మీరు ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ ఎక్కినామంటే పక్కా ఫాలో కావాల్సిందే రూల్స్. ఫాలో కాలేదు అనే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయకండి. ఇది నా యొక్క రిక్వెస్ట్, అప్పీల్ కూడా. ఏ లీడర్ కూడా పైరవ్ చేస్తుందని చెప్పేసి లేదా అధికారులు చెప్తే వదిలిపెడతారని మర్చిపోండి. తాగారా మీరు వాళ్ళ చట్ట ప్రకారం పెనలైజ్ అవుతారు. మీ బండ్లు కూడా సీజ్ అవకాశం ఉంది. సీజ్ చేసి ఇక ముందు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇప్పటికే మనం దాదాపు 350 లైసెన్స్ సస్పెండ్ చేసినాం. 3700 మంది మనం పట్టుకుంటే వాళ్ళు ఎవరికైతే 100 కంటే 200, 100 రేంజ్లో మనకి నమోదైందో దాని వాళ్ళ మీకు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు ఇంకా ఒక 100 పెండింగ్ ఉంది, అవి కూడా క్యాన్సిల్ ప్రయత్నం చేసినాం. వన్స్ లైసెన్స్ సస్పెండ్ అయిందంటే మీరు రికార్డులకు వచ్చేస్తారు. రికార్డులకు వచ్చే మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మీరు ఓపెన్ చేసినా మీ జాతకంతో బయటకు వచ్చేస్తుంది. దయచేసి మీరు ఏ ప్రైవేట్ కంపెనీ మీ జాబ్లో తీసుకుని ఇప్పుడు మీరు చూస్తారు బ్యాక్ అండ్ ఎంక్వైరీ చేపిస్తున్నారు. మీరు ప్రైవేట్ ఉద్యోగం పోతే కూడా వాళ్ళు బ్యాక్ అండ్ పోలీస్ స్టేషన్కి అడుగుతున్నారు, నేను కేసులు చెక్ చేయండి చెప్తారు. మా దగ్గర ఒక యాప్ ఉంది, ఒక పేరు కొట్టేస్తే మీరు జాతకంతో వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్ కొడితే జాతకంతో వచ్చేస్తుంది, మీ బండి నెంబర్ కొడితే మీ ఎన్ని కేసులు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మన కంప్లీట్ ఇప్పుడు సిస్టమేటిక్ టెక్నాలజీ మనం గ్రౌండ్లో ఉన్నాం. మనం ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళినామంటే పక్కా కెమెరా స్కాన్లో ఉండిపోతాం. దయచేసి ఎవరు కూడా తప్పు చేస్తాం దానికి సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి తప్పు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. ట్రాఫిక్ పర్ఫెక్ట్గా ఫాలో కండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావాల్సిన ఎటువంటి సహాయం నేను చేస్తాం. దానికోసం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను. దయచేసి దాన్ని గుర్తించాలా. ప్రతి మనిషి కూడా దాన్ని ఒక వ్యక్తిగత స్వీయ నియంత్రణలో బండి నడిపితే ఎటువంటి యాక్చువల్గా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి నేను కోరుతాను. థ్యాంక్ యూ.